ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మనం చేసే మేనిఫెస్టేషన్ పవర్ఫుల్గా అండ్ అట్ ది సేమ్ టైం స్పీడ్గా మనకి రిజల్ట్ రావాలి అనుకున్నప్పుడు ఆ సంకల్ప బలం చాలా గట్టిగా ఉండాలి. ఆ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ కూడా అంతే ట్రాన్స్పరెంట్గా, అంతే విశ్వానికి ఫాస్ట్గా చేర్చే విధంగా ఉండాలి. దానికి మన ఫీలింగ్స్ని చాలా బలోపేతం చేసేటట్టు ఉండాలి. ఈ ప్రాసెస్ అన్ని విధాలన్నిటిని కూడా సాటిస్ఫై చేయాలంటే అలాంటి ప్రాసెస్ అసలు ఏదైనా ఉందా? ఖచ్చితంగా విరాట్. సో మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అండ్ మోస్ట్లీ నా క్లాసెస్లో నాకు నా స్టూడెంట్స్ చెప్పేది కూడా ఏంటంటే, మేడం ఇవి చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయి మేడం. అంటే మేము రోజు దానికోసం సపరేట్గా టైం కేటాయించాల్సిన అవసరం లేదు మీ టెక్నిక్స్ అనేసి నాకు ఎక్కువగా చెప్తుంటారు. ఎందుకంటే నేను ఒకప్పుడు జాబ్ చేస్తూ వర్క్ చేసుకుంటూ ఈ మేనిఫెస్టేషన్ చేసేదాన్ని. నాకు తెలుసు టైం మనం అంతగా మనం కేటాయించాలనుకున్నా కుదరదు కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు మనం ఎలా చేయాలి, చిన్న వాటితో అద్భుతంగా ఎలా చేయొచ్చు అన్నప్పుడు ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాం. వాటర్ అఫర్మేషన్స్ టెక్నిక్, వాటర్ బాటిల్ టెక్నిక్ అనేసి, మ్యాజిక్ వాటర్ టెక్నిక్ అనేసి ఇలా చాలా వీడియోస్ చేసుకున్నాం. అంటే మీరు తాగే వాటర్ని మీరు అఫర్మ్ చేసుకుంటూ తాగమని. సేమ్ అదే విధంగా మనము కాఫీ టెక్నిక్, కాఫీ మేనిఫెస్టేషన్ టెక్నిక్. సో ఏం లేదు విరాట్, మనం రోజులో మనకి నీళ్ళైనా తాగుతాం లేదా కాఫీ టీస్ అయినా తాగుతుంటాం. ఎవరికి ఏది అలవాటు ఉంటే మిల్క్ తాగడం, టీ తాగడం, లెమన్ టీ అవ్వచ్చు, గ్రీన్ టీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ కప్పు టీ తాగడం, దానితో కూడా మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు. వాటర్తో మనం ఏ విధంగా చేసామో దీనితో కూడా చేస్తాం. సో ఇప్పుడు మీరు తీసుకుంటున్న అన్నీ కూడా కాఫీ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, ఏవైనా కూడా ఇవన్నీ కూడా ఫుడ్. అంటే మనకు ఫుడ్ అంటే జనరలీ ఇట్ ఈస్ అన్నపూర్ణ దేవి అంటారు. మనము ఫుడ్ని రెస్పెక్ట్ చేస్తాము, గౌరవిస్తాము, చాలా అంటే గౌరవం చేస్తాం కదా. సో మనం అలాంటి వాటితో మేనిఫెస్ట్ చేసింది అది మన బాడీ లోపలికి వెళ్తున్నప్పుడు మన ప్రతి సెల్ కూడా ఆ వైబ్రేషన్కి యాక్టివేట్ అవుతుంది. అందుకే వాటర్ దిగి చదువుకున్నప్పుడు కూడా మనకు అదే ఉంటుంది. సో ఇది కూడా ఇవన్నీ కూడా ఈ ఫుడ్ ఎలిమెంట్స్. ఇప్పుడు మీరు టీ తాగుతున్నారు, టీ పౌడర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లలో నుంచే కదా. చెట్టు అనేది నథింగ్ బట్ నేచర్. సో వెన్ ఎవర్ మనం ఎప్పుడు కూడా నేచర్స్తో ఏది చేస్తున్నా మనకు మన వైబ్రేషన్స్ చాలా ఫాస్ట్గా అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనము కాఫీ తాగుతూ ఉంటామో, రోజులో ఎప్పుడు తాగుతూ ఉంటాం కదా, 1-2 టైమ్స్ తాగుతాం. సో మార్నింగ్ కాఫీ తాగేటప్పుడు, ఈవినింగ్ కాఫీ తాగేటప్పుడు జస్ట్ మీరు ఆ కాఫీని ఎంజాయ్ చేస్తూ మీరు ఇంకొంచెం మీ మేనిఫెస్టేషన్స్, మీ గోల్స్, మీ అఫర్మేషన్స్ దానికి చెప్తూ దాన్ని తీసుకున్నట్టయితే దాన్నే మనం కాఫీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అంటాం. బట్ ఇక్కడ చిన్న నేను చూపిస్తాను మీకు షో ఎలా చేయాలి, కాఫీ తాగేటప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తూ చేయాలి. అంటే మన ఫీలింగ్స్ ని బూస్ట్ చేసేటట్టే ఉండాలి ఏ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అయినా. ఎస్, అదర్వైజ్ అది అంత ఎఫెక్టివ్ ఉండదు, డెఫినెట్ గా ఉండదు. అంటే చాలా మందికి ఎఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు కానీ ఆ టైంలో చాలా మంది జస్ట్ పలకేస్తూ ఉంటారు. ఎస్, బట్ నాకు తెలిసి ఫీల్ అవ్వడం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఆ మెయిన్ ప్రాసెస్ పట్టుకోరు, దాని వల్ల ఫెయిల్ అవుతుంటాయి అంటారు. ఖచ్చితంగా విరాట్. ఇప్పుడు నేను మీకు జస్ట్ లైవ్ గా చూపిస్తా. మీ బెస్ట్ ఫ్రెండ్ ని తలుచుకోండి. తలుచుకున్నారా? నేను ఏం చెప్పలేదు నవ్వమని, బట్ యూ గాట్ ఏ ఇమోషన్. ఒకటి ఆలోచించగానే మీకు ఒక ఇమోషన్ వచ్చింది, రైట్? మీ మేనేజర్, మీ బాస్ ఎవరైనా తిడుతున్నారు, ఇరిటేట్ చేస్తున్న వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి కదా. సో టార్చర్. సో మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ నేను చెప్పలేదు, బట్ ఆ ఇమేజ్ వచ్చిందా మీకు? ఫ్రెండ్ అనగానే నేను చెప్పకనే యూ గాట్ ఏ స్వీట్ స్మైల్. సో నీ ఫేవరెట్ హీరోయిన్ తలుచుకో. ఐ డిడ్ంట్ టెల్ ఎనీథింగ్. కానీ మీకు చూడండి, ఒక ఆలోచనకి ఒక ఇమేజ్ మీకు వచ్చేస్తుంది. ఆ ఇమేజ్కి మీకు ఒక ఇమోషన్, ఫీలింగ్ అటాచ్. అఫర్మేషన్స్ అదే వేలో పనిచేస్తాయి. మీరు వేలో చేయకూడదు అంటారు. చేస్తున్నాం కదా చేయాలి అలాంటిది. ఇప్పుడు నీకు ఎలా వచ్చాయి ఇమోషన్స్? నేను ఏమైనా చెప్పానా? సడన్ గా నువ్వు అడిగావు, నేను చెప్పాను. సో మనం అఫర్మేషన్ చేస్తున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను అన్నప్పుడు మనకు ఒక ఇమేజ్ రావాలి. నేను ఎంత హ్యాపీగా ఉంటాను, ఏం చేస్తే హ్యాపీగా ఉంటాను. ఊరికే నేను ఐమ్ హ్యాపీ మేడం, నేను రోజు అఫర్మేషన్స్ చెప్తున్నా, ఎలా వస్తుంది? మనం ఫీల్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఎప్పుడు నా క్లాస్లో ఉన్న వాళ్ళకి అఫర్మేషన్స్ చెప్పేటప్పుడు నేను ఎప్పుడు ఇది చెప్తాను అనమాట. మిర్రర్ ముందర చూసుకొని చెప్పమంట అఫర్మేషన్స్. ఎందుకంటే ఎంత వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా మిర్రర్ ముందర వెళ్ళగానే
నవ్వుతారు విరాట్, నవ్వకపోయినా అట్లీస్ట్ న్యూట్రల్గా ఉంటారు, ఎందుకంటే కనిపించేది వాళ్ళ మొహమే కాబట్టి కోపంగా అయితే ఉండరు. సో అక్కడే మీకు సగం ఎనర్జీ పెరుగుతుంది. సో అందుకే మిర్రర్ అఫర్మేషన్ మనకు చాలా ఇంపార్టెంట్, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అఫర్మేషన్స్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా హై ఫీల్ అవుతూనే చేయాలి. సో ఈజీగా మీరు ఎప్పుడైనా ఏదైనా కూడా నచ్చలేదనుకో మీకు ఆ ఫీలింగ్ అర్థమవుతుంది, వైబ్రేట్ అవుతున్నారా లేదా అనేసి. ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలనుకో, ఐ లవ్ యూ ఇట్లా చెప్పాం కదా, మంచిగా ఎక్స్ప్రెస్ చేస్తాం ఐ లవ్ యూ, ఎందుకంటే మీరు ఎంత ప్రేమిస్తున్నారని ఆ ఎదుటి వ్యక్తికి తెలియజేస్తున్నారు. ఎంత అనుభూతి చెందుతారు మీరు చెప్పండి. మీరు ముందే విజువలైజ్ చేసుకుంటారు, నేను ఈరోజు ఇలా ప్రపోజ్ చేద్దాం, నేను సింపుల్గా అర్థం అవ్వడానికి ఇలానే చెప్తాను. సేమ్ మీరు ఇష్టపడే వ్యక్తికి ఐ లవ్ యూ చెప్పడానికి మీరు చాలా హోంవర్క్ చేస్తారు. అదే మీకు ఒకవేళ ఎనిమి అనుకోండి, వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, మీ వైబ్రేషన్ మీ ఫ్రీక్వెన్సీ మిమ్మల్ని అక్కడ ఏమీ ఎక్స్ప్రెస్ చేయనిది, ఏదైనా చెప్పు మారిపోతుంది. ఇందాక మీకు ముగ్గురిని గురించి అడగగానే మీ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. సో మీరు ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు, దానికి ఒక ఇమోషన్ని మీరే ఇచ్చేసారు, ఫీలింగ్ ఇచ్చేసారు. ఓకే బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు హ్యాపీ, మేనేజరు బాస్ ఇరిటేట్. సో ఆ ఇమోషన్సే మన అఫర్మేషన్స్లో చూపించాలి, నెగటివ్ కాదు పాజిటివ్వి. సో ఆ అఫర్మేషన్స్ అనేది ఎప్పుడు ఎనర్జీ వైబ్రేట్ చేసుకుంటూ చెప్పాలి. అలానే ఈ కాఫీ మేనిఫెస్టేషన్లో కూడా ఇలా మనం కాఫీ కప్పుని పెట్టుకొని బాగా ఫీల్ అవ్వాలి. ఇది ఇందాక నేను చెప్పాను కదా, ఎవరికైనా ప్రపోజ్ చేయాలంటే ఎంత మనము ఫీల్ అవుతాము, ఎంత బాగా అనుభూతి చెందుతాం, విజువలైజ్ చేసుకుంటాం. అలా చేసుకొని అనుభూతి చెంది ఈ కాఫీకి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ, నేను ప్రతి నెల 10 లక్షలు చాలా ఈజీగా సులువుగా సంపాదిస్తున్నాను, నేను నా ఇంటికి హీరో, నా ఇంట్లో నేనే ఫస్ట్ బిలియనర్. ఇలా మీరు ఆనందంగా ఎంజాయ్ చేయాలి. ఒక కాఫీ సిప్ చేస్తే ఎంత మనం టేస్ట్ అనుభవిస్తామో అలా మనం ఈ అఫర్మేషన్స్ చెప్పుతూ ఈ కాఫీని ఛార్జ్ చేస్తున్నాం. ఇలా ఛార్జ్ చేసిన తర్వాత ఫస్ట్ మీ అఫర్మేషన్స్ చెప్పాలి. ఈ అఫర్మేషన్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ గోల్స్, మీ మేనిఫెస్టేషన్స్ చెప్పిన తర్వాత ఇంటిగ్రేట్ అని అనాలి. అంటే మనం చెప్పిన పదాలన్నీ కూడా దీంట్లోకి ఇమర్చుకుపోవాలి, దాన్ని ఇంటిగ్రేట్ అంటారు. తెలుగులో కరెక్ట్గా నాకు పదం తెలీదు విరాట్, బట్ మనం చెప్పింది ప్రతిదీ కూడా ఇంటిగ్రేట్ అని ఇలా 3 సార్లు మనం చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఈ అన్ని గోల్స్ని నాకు ఇంటిగ్రేట్ చేసినందుకు ఈ కాఫీలో అనేసి ఈ కాఫీని మీరు ఎంజాయ్ చేస్తూ తాగండి. చూడండి, వెరీ కొద్దిగా రోజుల్లోనే మీ వైబ్రేషన్స్, మీ థింకింగ్ అన్నీ కూడా మారిపోతుంది, పాజిటివ్ దిశకి వెళ్తుంది. పాజిటివ్ దిశకి వెళ్ళినప్పుడు మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, ఆపర్చునిటీస్ క్రియేట్ అయినప్పుడు మీ మేనిఫెస్టేషన్ నెరవేరిపోతుంది. సో అంత పవర్ఫుల్ ఉంటుంది ఈ కాఫీ యొక్క మేనిఫెస్టేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇలాంటి బ్యూటిఫుల్ టెక్నిక్ మాకు చెప్పినందుకు. అండ్ అట్ ది సేమ్ టైం టెక్నిక్స్ అనేవి ఒక ఎత్తు, బట్ అట్ ది సేమ్ టైం ప్రాక్టీసెస్ అనేవి వేరు. ప్రాక్టీసెస్లో సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం, ఆ సబ్జెక్ట్ తగ్గట్టు నడవడం. అండ్ మోర్ దెన్ సబ్జెక్ట్ అనడం కంటే కూడా ఒకప్పుడు మునులు ఋషులు అయి ఉండొచ్చు, తర్వాత కొంతమంది స్క్రిప్చర్స్ చూస్తే అక్కడ అందులో ఉండే వేదాలు, లేకపోతే అందులో ఉండే మనుషులు ఎవరైతే అప్పట్లో జీవించున్నారో, ఈవెన్ మనకు తెలిసిన రమణ మహర్షి లాంటి వాళ్ళు సైతం ఈ వేదాంత, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పేర్లు మారుతాయి కానీ ఇదే టాపిక్ని వాళ్ళు రియల్ లైఫ్లో ప్రాక్టీస్ చేసి ఎంతో గొప్ప గొప్ప విషయాలు సాధించారు. చాలామంది అచీవర్స్ సైతం, అంటే ఒక హృతిక్ రోషన్ లాంటి వ్యక్తి, ఏఆర్ రెహమాన్ ఇలాంటి వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉన్నాను మేనిఫెస్టేషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళ లైఫ్లో అది ఎలాంటి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఎప్పుడు కూడా మీరు హృతిక్ రోషన్ది ఐఎమ్ గ్రేట్ఫుల్ అనేది వినడం జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా లైవ్ సబ్జెక్ట్, రియల్ లైఫ్. సో ఇది తెలుసుకోవడానికి మీ వర్క్షాప్స్ కూడా అంతా ఉపయోగపడుతున్నాయి. అందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో ఆ వర్క్షాప్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి, ఆ డేట్స్ చెప్తారా? మనకు జూలై 15th నుంచి వర్క్షాప్ అనేది స్టార్ట్ అవుతుంది విరాట్. అండ్ డెఫినెట్గా మీరు అన్నట్టు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి చిన్న చిన్న వాళ్ళు అందరూ, ఎస్ మీరు అన్నట్లు రమణ మహర్షి ఇంకా వివేకానంద వీళ్ళందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పాటించారు. మీరు ఎప్పుడైనా టెస్లా యాడ్ చూసారా? టెస్లా యాడ్ రన్ చేయడం చూసారా? చేయడు. టెస్లా యాడ్ రన్ చేయరు, వాడు ప్రోడక్ట్ ఏంటి అనేది కూడా చెప్పడు, బట్ హీ ఫాలోస్ ఆల్ ద లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్. ఇప్పుడు టెస్లా అనేది ఎంత పెద్ద బ్రాండ్ చెప్పండి, ఏ ఒక్క అడ్వర్టైజ్మెంట్ చూడరు, ఒక్క ఇది చేయరు, హీ జస్ట్ ఫాలోస్ లా ఆఫ్ అట్రాక్షన్. సో అలా మీరు పెద్ద పెద్ద వాళ్ళని చూసుకున్నా, అండ్ ఎస్పెషలీ విరాట్
సెలబ్రిటీస్ కన్నా, సినిమా సెలబ్రిటీస్ కన్నా ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వీళ్ళందరూ కూడా ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్. సో వాళ్ళు ప్రతిరోజు ప్రతిసారి వాళ్ళ మ్యాచ్ క్రికెట్ స్టేడియంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి క్లియర్ కట్గా ఆ స్టేడియం, ఆ బాల్ ఎలా వెళ్తుంది, నేను ఎవరిని ఏ బౌలర్ని ఎలా చేయాలి. విరాట్ కోహ్లీ ఒక రీల్లో కూడా చెప్పారు విరాట్ మనకు. సో ఆయన ఎలా అయితే ఆయన ఇమాజిన్ చేసుకున్నాడో, ఎలా అయితే విజువలైజ్ చేసుకున్నారో అదే వచ్చింది. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇలా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, స్పిరిచువల్ గురూస్ కూడా, ఇప్పుడు అంతెందుకు సద్గురు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతారు, ఆయన కూడా లా ఆఫ్ అట్రాక్షన్ టీచ్ చేస్తారు. సో స్పిరిచువల్ లా ఆఫ్ అట్రాక్షన్ 2 ఉంటుంది విరాట్, సైన్స్ బేస్డ్, స్పిరిచువల్ బేస్డ్. ఒకటి ఏంటంటే ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్కి నువ్వు ఎంటర్ అయ్యాక నువ్వు సైన్స్తో పాటు స్పిరిచువల్గా కూడా గ్రో అవుతావు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఎందుకంటే మీలో ఉన్న వైబ్రేషన్స్ షిఫ్ట్ అవుతాయి, మీలో ఉన్నవన్నీ కూడా చేంజ్ అవుతాయి. యూ స్టార్ట్ సీయింగ్ పీపుల్ 3D డైమెన్షన్స్, 4D డైమెన్షన్స్. ఇప్పుడు మీరు చూసినట్లయితే మేనిఫెస్టేషన్, ఇట్ ఈస్ నాట్ నో మోర్ 3D. we entered into 4D manifestations. సో ఇలాంటి 4D manifestations, వైబ్రేషనల్ షిఫ్ట్స్ ఇలాంటివి మనలో కలగాలి అంటే బేసిక్ మేనిఫెస్టేషన్ సరిపోదు. నేను మీతో చెప్పినట్టుగా ఇట్స్ 4 డైమెన్షనల్ మేనిఫెస్టేషన్స్లోకి మనం రీచ్ అయిపోయాం. 3D మేనిఫెస్టేషన్ ఎరా అయిపోయింది, 3D మేనిఫెస్టేషన్ మనం కంప్లీట్ చేసేసాం. మనం ఇప్పుడు కొత్త ఎరాలో ఎంటర్ అయ్యాం, అది ఏంటంటే 4D డైమెన్షనల్. సో చాలా లేటెస్ట్ వస్తున్నాయి, దాని దగ్గర మనం అప్డేట్ కూడా అవుతూ ఉండాలి. సో తప్పకుండా ఈ వర్క్షాప్ అనేది అలాంటి అప్డేషన్ అని నేను భావిస్తాను. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాబ్లమ్కి 1 స్టాప్ సొల్యూషన్గా ఈ వర్క్షాప్ని మీరు కంపల్సరీ తీసేసుకోవచ్చు. సో ఈ 1 స్టాప్ సొల్యూషన్ మీరు అందుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే స్లాట్స్ క్లోజ్ అయిపోతే ఈ ఆపర్చునిటీ మీరు మిస్ అయిపోతారు. సో మిస్ అవ్వకుండా ఉండాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా స్లాట్ అనేది బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.